మమ్మీ రోజు బాధపడుతుంది, ఈ యాక్టింగ్ ఏడిపెందుకు అనుకుంటాడు అనమాట. నా దగ్గర రోజు బాధపడుతుంది కదా మమ్మీ, ఇంకెందుకు యాక్టింగ్ ఏడుపు అంటున్నాడు అనమాట. అది అర్థమైందా? అలా చూస్తున్నాడు చూడు, స్టాచ్యూ అయిపోయి. అదే నిజంగా బాధపడతాడు చూడు, వాడు ఎలాగొచ్చేస్తాడు. కొంచెం హైట్ అయ్యమ్మా, ముక్కు ఒకటే వెళ్తుంది, మూతంతా వెళ్ళాలి కదా అందులోకి. అది కాదు, వేరేదండి. ఆడికి మెత్తగా గట్టిగా రాయి మీద ఎప్పుడు ఒక్క తిట్టేసేదే, నేల మీద కూర్చునే వాడికి నాతో వాదనేస్తావు తప్ప ఏముండదు. అడు ఎప్పుడు ఆ తిండే నేను డబ్బులు తిండి ఎత్తుకేసానంటే బాగుంటది, అక్కడ నేను ఫోన్ పెట్టుకుని కదిని సరే అయితే ఓహో ఇది బాగాలేదా అని అప్పుడు తీసేసి ఒక పక్కకి పెట్టేసాను. సరే అయితే ఏంట్రా నువ్వు వెనక తిరిగి చూస్తున్నా? అదే అమ్మని ఏమన్నా బెదిరించా పోటీగాడు చేసాడు. వెనక్క అక్కడ చూసుకుంటున్నా, చూసుకోవచ్చు కదా. వెనక్కి తిరిగి చూస్తున్నా, పిసికెత్తాను. ఇప్పుడు దొరికేవంట నాకు, దొరికేవనుకో పిసికి పడేస్తాను. అయ్యా అయ్యా అయ్యా, ఇప్పుడు ఎక్కేసి ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుంటే వాడు నన్ను కాపాడేసి అదిగో అమ్మాయి అయ్యా నువ్వు దొరికేవనుకో. నువ్వు ఎలా పిసికెత్తానంటే ఈరోజు చపాతీ పిండి పిసికినట్టు పిసికెత్తా. దొరికేవనుకో నేనేం ముద్దెత్తాను, దొరికేవనుకో పిసికి పిసికి పాడేస్తా. అయినా దొరుకుతావు కాదు, అయినా దొరుకుతావు కదా. పిసికినా పర్లేదు, అయినా దొరుకుతా కదా. పొట్టోడా, నన్ను ఎంత పిసేసినా పర్లేదు అరయ్యా, మమ్మీని ఏమనకు కదమ్మా. చూసా అనుకుంటా, నోరు తెరిచి కప్పలాగా. రోజంతా ఏసీలో కూర్చోమంటే కూర్చుంటావు కదా. వద్దు బాబు, రోజంతాను ఏసీ వేసినప్పుడేమో ఆపేయని కూర్చుంటున్నావు. ఎంత దగ్గర కూర్చోతాడు కాదు, ఏసీ ఎత్తేమో ఆపేయాలి, ఆపెత్తే ఏమో వేయాలి. చూసేవాళ్ళు ఏమంటున్నారు, ఆడ ఆయుష్ పడిపోతున్నాడు, మరి ఏసీ వేయండి. అంతే కదా, వాళ్ళకి జాలేసేస్తుంది కదా మరి బంగారం చూసి. అమ్మా ఏసీ వేసాలని తెలిస్తే ఆ టైంలో ఏమో ఫోన్ ఉండదు, దుప్పటి కప్పితే ఏమో తీసేయాలి. నువ్వంటే అందరికి ఇష్టం కాబట్టి ఏమా కదా. చూడు ఎలా చూస్తున్నాడు. ఏంటనయ్యో ఏమనుకుంటున్నావు? దొరకరా నువ్వు, ఎగిరి ఎగిరేంటే పారిపోతావు నువ్వు. దొరకు నువ్వు పిసికేయకపోతే చూడు, నేను పిండి చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకుతా. డాడీ అలాగంటే డాడీ పిసికేసి కూడా అన్నయ్య నేనే ముద్దొస్తున్నాను రా.